హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేవతి స్టోరీ వరల్డ్. ఈరోజు కథ వచ్చేసి రాక్షస మొగుడు పార్ట్ 21. ఆర్య గోడకు ఆనుకొని ఏడుస్తూ ఉంటుంది. అక్కడ పెద్ద మనుషులందరూ పెళ్లికి రెడీ అవ్వాలని చెబుతారు. కానీ ఆర్య పెళ్లి దుస్తులు ధరించలేదు. ఆర్య పెళ్లి దుస్తులను నేల మీదకి విసిరేసి ఇది చూసిన వర్ధన్ ముఖం మరింత గంభీరంగా మారుతుంది. వర్ధన్ కోపంగా ఆర్య చెంపలను గట్టిగా పట్టుకొని, నువ్వు సిద్ధం అవ్వడానికి నేను కేవలం నీకు 10 నిమిషాలు మాత్రమే సమయం ఇస్తున్నాను అని చెప్పాడు. నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని నీకు చెప్పాను కదా అని ఆర్య కోపంగా గట్టిగా అరుస్తుంది. వర్ధన్ ఆర్య వైపు గంభీరంగా చూసి బెదిరిస్తున్నట్టుగా అన్నాడు. నువ్వు సిద్ధం కాకపోతే నేనే నిన్ను సిద్ధం చేయాల్సి వస్తుంది. గుర్తుంచుకో, నీకు కేవలం 10 నిమిషాలు మాత్రమే సమయం ఉంది. ఒకవేళ నువ్వు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే నీ శవాన్ని కూడా ఎవరు చూడలేదు అని చెప్తాడు. వర్ధన్ చూడగానే ఒక్కసారిగా ఆర్యకు భయమేస్తుంది. వర్ధన్ అప్పటికే కుర్తా పైజామా వేసుకొని బయటికి బయలుదేరాడు. వర్షం దాదాపు ఆగిపోయింది, కానీ ఇంకా చిన్న చిన్న చినుకులు పడుతూనే ఉన్నాయి. వర్ధన్ బయట కురుస్తున్న వర్షాన్ని తదేకంగా చూశాడు. అతని కళ్ళల్లో ఎలాంటి భావము లేదు, కానీ అతని మనసు మాత్రం ఆలోచనలతో సతమతమవుతుంది. గ్రామ ప్రజలందరూ పెళ్లికి ఏర్పాటు చేయటంలో బిజీగా ఉండటాన్ని అతను గమనించాడు. ఇంతలో ఆర్యకు తీవ్రమైన కోపం వచ్చింది. ఆమె తనలో తానే, నేను ఈ పెళ్లి చేసుకోను, నేను పారిపోతాను అని అనుకుంటూ చుట్టూ చూసింది. గదికి కిటికీ మూసి ఉంది. ఆర్య కళ్ళు మెరుస్తున్నాయి. ఆర్య వెంటనే కిటికీ తెరిచింది. ఆమె చుట్టూ చూసింది, కానీ అక్కడ ఎవరూ లేరు. చిరుల జరులు కురుస్తున్నాయి. కిటికీలో నుంచి తప్పించుకుంటుంది. నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను, నువ్వు ఇక్కడే ఉండిపో అంటుంది ఆర్య. తన శక్తినంతా ఉపయోగించి పరిగెత్తింది, కానీ ఆమె బలహీనంగా ఉండటంతో ఆమె కొద్దిగా కళ్ళు తిరిగాయి. గ్రామస్తులు ఎవరు తనను గమనించలేదని ఆర్య గమనిస్తుంది. తన శక్తి పూర్తిగా క్షీణించడంతో ఆమె ఒక చెట్టు చాట దాక్కొని మోకాలపై కూలబడుతుంది. ఆర్యకు తన శరీరం బరువెక్కినట్లు అనిపించింది. గట్టిగా ఊపిరి పీల్చుకుంటుంది. నేను ఇక్కడ నుండి త్వరగా వెళ్ళిపోవాలి అని అనకముందే, ఆమె తన మాటలు పూర్తి చెయ్యకముందే తన దగ్గర ఒక జత బూట్లు ఉండటాన్ని గమనించింది. ఆర్య కళ్ళు పెద్దవి అయ్యాయి. సరిగ్గా అప్పుడు ఒక భయంకరమైన గొంతు ఆమె చెవులకు వినిపించింది. 10 నిమిషాల్లో సిద్ధమవని చెప్పాను కదా, నీ ప్రేమ భాష అర్థం కానట్టుంది అని అనగానే ఆర్య కంగారుగా వర్ధన్ వైపు చూస్తుంది. వర్ధన్ ఆమె తన భుజం మీదకు ఎత్తుకుంటాడు. ఆర్య అతని వీపు మీద కొట్టి, నన్ను వదిలేయమని నీకు చెప్పాను కదా, నేను ఇక్కడి నుండి వెళ్ళాలని అనుకుంటున్నాను, నాకు పెళ్లి కూడా అక్కర్లేదు అని అంటుంది. వర్ధన్ ఆమె మాట వినకుండా కిటికీలో నుంచి ఆమెను గదిలోకి తీసుకువస్తాడు. అతను ఒక దెబ్బతో ఆర్య బట్టలు తీసివేసి ఆమె దుస్తుల మీద దగ్గర పట్టుకున్నాడు. దానికి ఆర్య భయపడుతుంది. వర్ధన్ ఆమె మాటలను మధ్యలోనే ఆపి, నేను మిమ్మల్ని సిద్ధం చెయ్యమంటారా అని అడుగుతాడు. ఇది విన్న ఆర్య కోపంగా కట్టలు తెచ్చుకుంటుంది. తాను ఈ పరిస్థితుల్లోకి ఎలా చిక్కుకుందో ఆమెకు అర్థం కావటం లేదు. ఆమె కేవలం ఒక కాలేజీ యాత్రలో ఉంది. ఆర్య అయిష్టంగానే సిద్ధమవ్వాల్సి వచ్చింది. ఇంతలో ప్రొఫెసర్ మరియు విద్యార్థులు అందరూ అప్పటికి హోటల్కి చేరుకున్నారు. కానీ వర్ధన్, ఆర్య మాత్రం ఎక్కడా కనిపించటం లేదు. ఒక పక్క ఆర్య వర్ధన్ని చూసి భయపడుతుంది. ఎందుకంటే వర్ధన్ తన బట్టలు తీసేస్తాడని ఆమె గట్టిగా నమ్మకం కలిగింది. ఆమె కోపంగా తన ఛాతీపై గుద్దుకొని, వర్ధన్ ఏమాత్రం మంచివాడు కాదు. మొదట వర్ధన్ అంత సాహసం చెయ్యడని ఆర్య అనుకుంది. కానీ వర్ధన్ ఆమె గౌనును చెయ్యి పట్టుకొని చింపేయటంతో ఆర్య భయపడుతుంది. ఆమె వెంటనే, నేను సిద్ధమవుతాను, మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదాం అని అంది. ఆర్య కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. వర్ధన్ ఆమె వైపు చల్లగా చూసి, నేను చిన్న మెడను ఉపయోగించడానికి ప్రయత్నించకు. నీ వల్ల నేను ఇక్కడ చిక్కుకుపోతే నీ తండ్రికి నీ శవం కూడా దొరకదు అని అన్నాడు. ఆ మాటలకి ఆర్య కంగారు పడుతుంది. ఆమె నోటిలో నుంచి మాటలు కూడా రావటం లేదు. వర్ధన్ వెళ్ళిపోకుండా తలుపుకు వీపు ఆనించి నిలబడి, సిద్ధం అవ్వటానికి నీకు కేవలం 6 నిమిషాలు మాత్రమే సమయం ఉంది అని హెచ్చరిస్తూ ఉంటాడు. అంజలి మేడం గణిత ప్రొఫెసర్ వద్దకు వెళ్ళి ఆందోళనగా, ఇలాంటిది ప్రొఫెసర్, నాకు వర్ధన్ సార్, ఆర్య గురించి చాలా ఆందోళనగా ఉంది. వాళ్ళు ఎలా ఉన్నారో ఏమో,
ఎక్కడి నుండి చాలా కష్టపడి భయపడుతున్నారు. గణిత ప్రొఫెసర్ కూడా ఆందోళన చెందారు. బయట వాతావరణాన్ని చూసి మనం మరింత కొంతసేపు వేచి చూద్దాం. అప్పటికి వాళ్ళు రాకపోతే మనం పోలీసుల దగ్గరికి వెళ్దాం అని అంటాడు. అంజలి మేడం వెంటనే కానీ పోలీసుల దగ్గరికి ఎందుకని అంటుంది. గణిత ప్రొఫెసర్ ఇలా సమాధానం ఇచ్చాడు. మేము ఇక్కడికి వాళ్ళం కాదు. అంతేకాక వద్దాన్ సార్ మరియు ఆర్య ఇప్పుడు ఎక్కడ ఉంటారో మనకి తెలియదు. వాళ్ళిద్దరూ క్షేమంగా ఉన్నారని మాత్రమే మనం ఆశించగలము అని అంటాడు. అంజలి మేడం కోపంగా తనను తాను అనుకుంది. నాకు వర్ధన్ మీద మాత్రమే శ్రద్ధ ఉంది. దేవుడా, దయచేసి అతనికి ఏమీ జరగకూడదు. ఆర్య చనిపోయినా నాకు పర్వాలేదు అలా అంట అంజలి మేడం కోపంగా అటు ఇటు చూస్తుంది. మా యొక్క కూడా కోపం పెరుగుతుంది. ఆమె తన స్నేహితులు కలిసి తన గదిలో ఉంది. ఆమె మనసులో అనుకుంటుంది, వద్దని సరే ఎక్కడున్నా ఏమో ఆర్య ఆయనతో ఎందుకు ఉన్నది. నేను ఆయనతో ఉండాల్సింది. మేమిద్దరం కలిసి ఉంటే కొన్ని రొమాంటిక్ క్షణాలు గడిపి ఉంటే వాళ్ళం కదా. ఆర్య అంతా నాశనం చేసింది. ఆర్య రాగానే వాళ్ళకి గట్టిగా బుద్ధి చెబుతాను అని అనుకుంటూ ఉండగా మాయ ముఖం స్పష్టంగా కోపంతో నిండి ఉండగా సియ భయంతో వణికిపోతూ ఉంటుంది. సియ తన గదిలో అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఆమె అప్పుడే మళ్ళీ స్నానం చేసింది కాబట్టి ఆమె బట్టలు చాలా శుభ్రంగా ఉన్నాయి. మరి ఆమె జుట్టు తడిగా ఉంది. సియ భయంతో కిటికీలో నుంచి బయటకు చూస్తూ ఆర్య ఎలా ఉందో ఏమో, దేవుడా, దయచేసి ఆమెను నువ్వే కాపాడాలి. ఆమెకు ఏమీ జరగనివ్వకు, లేకపోతే నేను ఎప్పటికీ క్షమించుకోలేను అని అంటుంది. ఒత్తిడి కారణంగా సియ ఒక్క చోట కూర్చోలేకపోయింది. ఒక క్షణం పాటు ఆమె రఘు ఫోన్ చేద్దామని అనుకుంది. కానీ ఆ తర్వాత భయంతో తనలో తాను వద్దు, నేను అలా చెయ్యను. లేకపోతే ఆర్య మరింత ఇబ్బందుల్లో పడుతుంది. నేను ఆమె కోసం కాసేపు ఎదురు చూస్తాను. ఒకవేళ ఆమె రాకపోతే నేను ఖచ్చితంగా మా అమ్మాయికి చెబుతాను అని అనుకుంది. సియా కిటికీలో దగ్గరికి వెళ్ళి వాతావరణం గమనించడం మొదలుపెట్టింది. మరోవైపు మండపం అప్పటికే ఏర్పాటు చేయబడి ఉంది. గ్రామస్తులందరూ అక్కడ గుమిగూడారు. వర్షం చాలా తేలికగా పడటంతో వారు దానిని పెద్దగా పట్టించుకున్నట్లు అనిపించలేదు. ఒక పెద్ద మనిషి ఒక స్త్రీతో వెళ్ళి వధూవరులను తీసుకురా అని చెప్పాడు. ఆ మహిళ వెళ్ళబోతుండగా వర్ధన్ ఆర్య చెయ్యి పట్టుకొని తీసుకురావడం అందరూ చూశారు. ఆర్య ఎర్ర చీర కట్టుకుంది. ఆమె ముఖానికి ముసుగు ఉంది. ఆమె చేతులకు ఎర్రగాజులు ఉన్నాయి. వర్ధన్ ఆమెను దాదాపు బలవంతంగా తెచ్చాడు. వాళ్ళిద్దరు మండపానికి చేరుకుంటారు. అధిపతి పురోహితుడు పండిత్ దయచేసి మంత్రాలు ప్రారంభించండి అని చెప్తాడు. ఆర్య ఇంకా కంగారుగా ఉంది. ఆమె తన చేతులను విడిపించుకోవటానికి చాలా ప్రయత్నిస్తుండగా వర్ధన్ ఆమె చేతులను గట్టిగా పట్టుకున్నాడు. ఆర్య ఏడుపులు వర్ధన్ ఏమాత్రం పట్టించుకోవటం లేదు. పురోహితుడు ఆర్య వరకు వర్ధన్ మండపం మీద నిలబడి ఆ చెయ్యి పట్టుకొని వివాహ ప్రమాణాలు తీసుకురావడం ప్రారంభించారు. ఆర్య వర్ధన్ను చూసి మాత్రమే కాకుండా అక్కడ ఉన్న గ్రామస్తులను చూసి కూడా చాలా భయపడింది. ఎందుకంటే అందరూ ఆమెను చంపడం గురించి మాట్లాడుకున్నారు. 7 ప్రదక్షిణలు పూర్తయిన వెంటనే పండిట్ మంగళసూత్రాన్ని వర్ధన్కు ఇచ్చి, ఈ మంగళసూత్రాన్ని అమ్మాయి మెడలో వెయ్యండి అని చెప్పాడు. వర్ధన్ మంగళసూత్రాన్ని భావరహితంగా చూస్తూ సంతోషించాడు. తర్వాత పండిత్ కుంకుమ దీవెన ఇచ్చి దయచేసి ఈ అమ్మాయి పాపిట నింపండి అని చెప్పాడు. వర్ధన్ వెంటనే కుంకుమను తీసుకొని ఆర్య నుడిటిపై పెట్టాడు. కానీ ఇదంతా చేస్తున్నప్పుడు అతని ముఖంలో ఎలాంటి భావన లేదు. అతను పట్టించుకోవటం లేదు. ఆర్య చాలా కంగారుగా ఉంది. షిమ్లాకు వచ్చిన తరువాత తను ఇదంతా జరుగుతుందని ఆమె అస్సలు ఊహించలేదు. ఆమె పెదవులను గట్టిగా బిగించింది. ఆమె తల బరువుగా అనిపించింది. ఎందుకంటే ఆమె జ్వరం ఇంకా తగ్గలేదు. అంతేకాకుండా వర్షం తర్వాత వేస్తున్న చల్లని గాలి కారణంగా ఆమె అనారోగ్యంగా అనిపించింది. పండిట్ నవ్వి, ఈ పెళ్లి అయిపోయింది. ఈ రోజు నుండి వీరిద్దరు భార్యాభర్తలని చెప్పాడు. ఈ పెద్ద అధికారి ముఖంలో చిరునవ్వు కనిపించింది. అధిపతి వెంటనే తన భార్య వైపు చూసి వెళ్ళి భోజనం ఏర్పాట్లు చెయ్యండి అని చెప్పాడు. అప్పుడు వర్ధన్ వైపు చూసి అతను, ఇప్పుడు మీరందరూ వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. ఎలాగో మీ భార్యకు ఒంట్లో బాగోలేదు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టరు అని చెప్పాడు. చుట్టుపక్కల ఉన్న మహిళలు కూడా సంతోషంగా ఉండి ఆహారం తయారు చేయడంలో బిజీగా ఉన్నారు. వర్ధన్ కళ్ళల్లో ఇంకా కోపం ఉన్నప్పటికీ అతని పెదవులపై ఒక కొంటె చిరునవ్వు మెరిసింది. ఆర్య తల వంచుకొని మౌనంగా నిలబడింది.
వర్ధన్ ఆర్య వైపు ఒకసారి చూసి తరువాత ఆమెను పట్టించుకోకుండా గదిలోకి నడిచాడు. వర్ధన్ ఆమెను విడిచి వెళ్ళినప్పుడు గ్రామంలోని చాలామంది అమ్మాయిలు ఆమెను వింతగా చూడటం మొదలుపెట్టారు. దానివల్ల ఆర్య గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. అందుకే ఆమె పిడికలు బిగించి ఇలా అనుకుంటుంది. ఏమైనప్పటికీ రఘు ఆమెను చిన్నప్పటి నుండి చాలా ప్రేమగా చూసుకునేవాడు. ఆమెను తిట్టడానికి గాని అలాంటిది ఏమి చేయడానికి కూడా ఎప్పుడు సహించలేదు. అలాంటిది ఇప్పుడు ఆర్థిక ఏమీ అర్థం కాకపోవటంతో ఆమె ఒక గది వైపు వెళ్ళింది. గదికి చేరుకున్నాక ఆమె వర్ధన్ బట్టలు మార్చుకోవడం చూసింది. అతను గ్రామానికి వచ్చినప్పుడు వేసుకున్న బట్టలనే వేసుకున్నాడు. ఆర్య నిశ్శబ్దంగా నిలబడింది. బయట గ్రామస్తులు సంబరాలు చేసుకుంటున్నారు. వర్ధన్కు ఆ వేడుకలపై ఆసక్తి లేదు. కానీ గ్రామ పెద్ద పట్టు పట్టడంతో అతను వెళ్ళక తప్పలేదు. వారు ఆ రాత్రి బాగా మద్యం సేవించారు. రాత్రి 10 గంటలకు వర్ధన్ తన ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అతను కొద్దిగా మత్తులో ఉన్నాడు. వర్ధన్ మంచం మీద ఆర్య నిద్రపోవటాన్ని చూస్తాడు. వర్ధన్ గది తలుపు మూసి మెల్లగా మంచం వైపు వెళ్తాడు. మత్తు వల్ల అతను సరిగ్గా నడవలేకపోయాడు. అతను చాలాసేపటి వరకు మంచం పక్కనే నిలబడి ఆర్య వైపు చూస్తూ నిలబడ్డాడు. వర్ధన్ పెదవులపై ఒక దుష్ట నవ్వు మెరిసింది. అతను గుసగుసలాడుతున్నప్పుడు మిస్ ఆర్య, మీరు త్వరలోనే నరకాన్ని చూస్తున్నారు అని చెప్పాడు. అతని మనసులో ఏం జరుగుతుందో వర్ధన్కు మాత్రమే తెలుసు. వర్ధన్ పూర్తిగా విస్మరించి కిటికీ దగ్గర నిలబడి చంద్రుడి వైపు చూస్తూ ఆమె గాఢంగా నిద్రపోతుంది అని ఆలోచిస్తాడు. మరుసటి రోజు ఆర్య మేల్కొన్నప్పుడు వర్ధన్ ఎక్కడా కనిపించలేదు. ఆమె ఊపిరి పీల్చుకుంది. కానీ ఆమె కళ్ళల్లో ద్వేషం స్పష్టంగా కనిపిస్తుంది. స్నానం చేసిన తరువాత ఆర్య తన వేసుకున్న బట్టలే వేసుకుంటుంది. బయట పోలీసులతో సహా చాలామంది ఉన్నారు. కానీ వర్ధన్ జాడ ఎక్కడా కనిపించలేదు. ఒక పోలీస్ అధికారి ఆర్య వద్దకు వచ్చి, మీ సార్ మిమ్మల్ని తప్పకుండా తీసుకురమ్మని చెప్పారు. మీ బృందం మరి ప్రొఫెసర్ మొత్తం హోటల్లో ఉన్నారు. వారు మీరు కనిపించడం లేదని ఫిర్యాదు చేశారని చెప్పారు. కొద్దిసేపటి తర్వాత వర్ధన్ ఎక్కడున్నాడో పట్టించుకోకుండా ఆర్య అందరితో కలిసి వెళ్ళిపోతుంది. వాళ్ళు హోటల్కి చేరుకునేసరికి ఆర్య సజీవంగా ఉంది. సియా కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఆమె హోటల్ ముందు నిలబడి ఉంది. ఆమె ఆర్యను చూడగానే పరిగెత్తుకు వెళ్ళి ఆమెను కౌగిలించుకొని ఏడుస్తూ, ఎక్కడికి వెళ్ళావు అని గట్టిగా అడుగుతుంది. కానీ ఆర్య దేనికి స్పందించలేదు. తను అదృశ్యం అవ్వడం వల్ల ఆర్య ఏమీ మాట్లాడటానికి భయపడుతుంది. సియా అనుకుంటుంది. ఆమె వెంటనే ఆర్య చేసి పట్టుకొని, త్వరగా నీ గదికి రా, నేను ప్రొఫెసర్తో మాట్లాడతాను. ఆ తర్వాత మనిద్దరం నేరుగా ఇంటికి వెళ్దాం. నువ్వు ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదని నేను అనుకుంటున్నాను అని అంటుంది. దానికి ఆర్య ఏమీ మాట్లాడలేదు. సియా ఆర్యను గదిలోకి తీసుకురాగానే ఆర్య మెల్లగా నాకు నిద్ర వస్తుంది అని చెప్పింది. సియా వెంటనే సరి వెళ్ళి పడుకో, నిన్ను ఎవరు ఇబ్బంది పెట్టరు అని అంటుంది. ఆర్య మంచం మీద పడుకొని నిద్రపోతుంది. ఆమె ప్రవర్తన సియాకు కొంచెం వింతగా అనిపిస్తుంది. ప్రవర్తనలందరూ వారి హోటల్లో గదులలో వెళ్లారు. చుట్టుపక్కల ప్రాంతాన్ని దిగ్బంధం చేసినందుకు ఎవరూ బయటికి వెళ్ళలేదు. మధ్యాహ్నం అందరూ భోజనం చేస్తారు. తర్వాత సియా తిరిగి వెళ్ళడం ప్రొఫెసర్తో మాట్లాడుతుంది. భూకంపం రావటంతో అన్ని విమానాలు రద్దయ్యాయి. అందువల్ల వాళ్ళు కొన్ని రోజులు అక్కడే ఉండాల్సి వచ్చింది. 5 రోజులు గడిచాయి. కానీ వర్ధన్ ఎవరికీ కనిపించలేదు. ఈ సమయంలో ఆర్య కూడా తన గది నుండి బయటికి రావటం లేదు. చివరకు 6వ రోజున వాళ్ళు వెళ్ళడానికి అనుమతి లభించింది. ముంబైకి చేరుకున్న వెంటనే ఆర్య నేరుగా తన ఇంటికి వెళ్ళింది. కానీ రఘు తన వ్యాపార పర్యటనలో ఉండటంతో ఇంట్లో ఆమె తప్ప మరెవరూ లేరు. ఆర్య చాలా భయపడుతుంది. ఆమె తన గదిలో తలుపు వేసుకుని మంచం మీద పడుకుంది. చాలాసేపటి వరకు అటు ఇటు దొర్లుతుంది. ఆర్య కళ్ళు ఎర్రబడ్డాయి. ఆమె పిడికిలు బిగించి ఆమె కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. ఆమె మీద ఒక దిండు విసిరి, నిన్ను నేను వదిలిపెట్టను, నిన్ను చంపేస్తాను అని అంటుంది. ఆమె తనలో తానే గొణుక్కుంటుంది. ధనవంతురాలిగా ఉండి ప్రయోజనం ఏముంది? నాతో మాట్లాడుకోవటానికి ఎవరూ లేరు. నా బాధ వినేవాళ్ళు ఎవరూ లేరు. ఎందుకు వెళ్ళిపోయావు అమ్మా? నాన్న తప్ప నాకు ఇంకెవరు కుటుంబ సభ్యులు లేరా అని ఆర్య ఏడవడం మొదలుపెట్టింది. అలా ఏడుస్తూ ఆమె నిద్రలోకి జారుకుంది. రాత్రి ఒక నీడ ఆమె గదిలోకి వచ్చి మంచం దగ్గర నిలబడి ఆర్య వైపు తదేకంగా చూడసాగింది. ఇలాగే 3 రోజులు గడిచాయి. ఆర్య కాలేజీకి వెళ్ళటం లేదు. సియాను కూడా కలవటం లేదు. సియా ఆమెకు చాలా సార్లు ఫోన్ చేసింది. కానీ ఆర్య ఎప్పుడు కొద్దిసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసింది.
మరోవైపు ఒక విలాసవంతమైన ఫ్లాట్లో చొక్కా లేని ఒక వ్యక్తి కాఫీ తయారు చేస్తున్నాడు. అతను చాలా అందంగా కనిపించాడు. అతను 2 కాఫీ కప్పులను తీసుకొని వచ్చాడు. అక్కడ నల్ల చొక్కా, నల్ల ప్యాంట్ ధరించిన మరో వ్యక్తి ఉన్నాడు. మొదటి వ్యక్తి రెండో వ్యక్తికి కాఫీ ఇచ్చి నవ్వుతూ అన్నా, "ఈ మధ్య మీరు చాలా బిజీగా అయిపోయారు" అని అన్నాడు. ఇలా చెబుతూ అతని వైపు చూస్తాడు. ఎలాంటి భావము లేకుండా అతని వైపు చూసి ఆ తరువాత తనను పట్టించుకోడు. ఆ వ్యక్తి ముఖం చిట్లించి నాతో ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు అని అనగానే, సిమ్లా యాత్రలో సినిమాలో ఎలాగా నువ్వు ఒక అమ్మాయితో మాయమైపోయావని విన్నాను. అలాంటిదేమైనా జరిగిందా అని అడిగాడు. ఆ వ్యక్తి కళ్ళల్లోకి వెక్కిరింపు చూసి వర్ధన్ పిడికిలు బిగించాడు. కానీ బెదిరిస్తున్నట్టుగా నోరు మూయ్ అని గట్టిగా అరిశాడు. అతని ఆవేశానికి వాయు ఆచరిపై తర్వాత నవ్వి నిజంగా ఏదో జరిగినట్టుంది అని అంటాడు. వర్ధన్ కోపంతో కాఫీ కప్పును విసిరి పగలగొట్టాడు. కానీ వాయుపై ఎలాంటి ప్రభావం చూపలేదు. పైగా అతను వర్ధన్ అనుమానపు చూపులతో చూడటం మొదలుపెట్టాడు. అసలుకి వర్ధన్ సిమ్లా నుంచి ఎలా బయటకు వచ్చాడు? ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? మరి ఆర్య దగ్గరికి వెళ్తాడా లేదా? ఇవన్నీ తెలుసుకోవాలంటే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.